ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు జన్మరాశులని శని సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు, చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు, షష్టంలో కుజుడు వక్రించి సంచారం చేస్తున్నాడు, అలాగే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు, అలాగే రాజ్యస్థానంలో రవిబుధులు సంచారం చేస్తున్నారు, వ్యయ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 16వ తేదీ నుంచి రవి లాభస్థానంలోకి వస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ ఒక్క గ్రహమే ఈ రాశికి ఈ నెలలో లాభస్థానం అంటే తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ ఆయన వక్రంలో ఉన్నాడు, ఇంకా మిథున రాశిలోకి వెళ్ళలేదు. ఆయన వక్ర స్థితిలో ఉన్నాడు. ఆయన నెక్స్ట్ మంత్ కానీ ఆయన మిథున రాశికి రాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ద్వితీయ పక్షంలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ ద్వితీయ పక్షంలో రవి చాలా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆయన రాజ్యస్థానం నుంచి లాభస్థానానికి వెళ్తున్నాడు. రవి బ్రహ్మాండంగా యోగిస్తాడు. అలాగే శని కూడా తను ఏలినాడు శని కాబట్టి ఆయన శని స్వక్షేత్రంలోనే ఉన్నాడు, ఆయన కూడా బలంగానే ఉన్నాడు. అలాగే ద్వితీయలో రాహు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి యోగించే స్థితిలో ఉన్నాడు. అలాగే షష్టంలో కుజుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా యోగించి తీరుతాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళలో శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత యోగిస్తాడన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ నెల ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు, చాలా వరకు ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ లాభస్థానంలోకి వచ్చిన రవి వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో ఎంత మొండి వ్యాధులతో మీరు బాధపడినప్పటికీ కూడా వాటి నుంచి ఈ 16వ తేదీ నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది, గౌరవ మర్యాదలు ఏర్పడతాయి, కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. మీరంటే భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు. అంటే భయపడి పారిపోవటం అంటే మీరు అంత దర్పాన్ని మీరు ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. నాయకుడిగా మీరు చాలా వరకు కూడా మీరు ఎంచుకున్న రంగాల్లో చాలా వరకు అద్భుతమైన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళకి ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి తీరుతాయి. మీరు కృషి చేస్తే డెఫినెట్గా వచ్చి తీరుతాయి, అందులో ఏం సందేహం లేదు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త బాధ్యతలు వాళ్ళకి నెరవేరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి డెఫినెట్గా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు వచ్చి తీరుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల యువకులు ఖచ్చితంగా కూడా మరి మీరు ఆ ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం మీరు నిరభ్యంతరంగా ప్రయత్నించవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ నెలలో. ఎందుకంటే అవకాశాలు మీరు ఊహించకుండానే కొత్త అవకాశాలు వస్తాయి. అయితే పనిలో మాత్రం కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అందువల్ల ఆ ఒత్తిడిని అధిగమించి మీరు మీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒత్తిడి ఉంది కదా అని మీరు చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా సమస్య మొదటికి వస్తుంది. అందువల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా మీరు ధైర్యంగా మీ పనులని కనుక మీరు చేసుకుంటూ పోతే కనుక చాలా వరకు సమస్య నుంచి బయటపడి మీరు
మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ద్వితీయ స్థానంలో రాహు మీకు డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అలాగే 1000 స్థానంలో శుక్రుడు కూడా మీకు డబ్బులు ఇస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయ పక్షంలో డబ్బుకు అనేది అసలు ఏ లోటు ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు లాభస్థానంలో రవి వల్ల ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా పెరుగుతుంది. అన్ని మార్గాల నుంచి మీకు ఆదాయం వస్తుంది. ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్క ఆదాయం, మరోపక్క అధికారం మీకు లభించి జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎక్కువగా దోహదం చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ద్వితీయ పక్షంలో మీకు షష్టమ స్థానంలో కుజుడు కూడా మీకు ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ధైర్య సాహసాలుగా మీరు చేస్తారు. స్థిరాస్తుల్ని పెంపొంచుకునే పనిలో పడతారు. ఇళ్ళు కానీ, పొలాలు కానీ, భూములు కానీ కొనుక్కునే ప్రయత్నాల్లో మీరు ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కావటం, విజయవంతం కావడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా అలాగే తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళటం లాంటి లక్షణాల వల్ల మీరు ఈ ద్వితీయ పక్షంలో చాలా మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీకు ఆ ఆత్మవిశ్వాసం అనేది చెక్కు చెదరదు. ఈ ఆత్మవిశ్వాసం అనేది చెక్కు చెదరకపోవటం వల్ల మీరు మీ కార్యక్రమాల్లో కానీ, మీ కార్యకలాపాల్లో కానీ, మీ సంస్థల్లో కానీ మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. మంచి సత్ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రాకుండా ఉండదు. ఎందుకంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని పోతారు. దానివల్ల మంచి విజయాలను అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ద్వితీయ పక్షంలో మీరు సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.